వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ లడ్డు. చాలా అంటే చాలా ఈజీ. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే చేసేసుకోండి. అంత ఈజీగా వస్తుంది. రాని వాళ్ళంటూ ఏమీ లేదండి. అంత సులువుగా చేసేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డుకు కావాల్సింది 1 కేజీ వరకు బొంబాయి రవ్వ తీసుకున్న, అంటే 1 కప్పు కొలత అయినా తీసేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఒక మందంపాటి బాండి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకోవాలి. అంటే ఒక పెద్ద స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. చూసారా అండి, ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. కలర్ మారేదాకా వేయించేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ రవ్వ లడ్డు 20 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అంత ఈజీ ప్రాసెస్లోనే మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే రవ్వ లడ్డు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. తర్వాత 1 కప్పు వరకు రవ్వ అని చెప్పేసే కదా, అది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోకి వేసేసి బాగా వేయించేసుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాల పాటు మంట సిమ్లోనే పెట్టేసుకొని వేయించేసుకోవాలి. హైలో పెడితే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి ఈ రవ్వ దోరగా వేయించేసుకోవాలండి. వేయించేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంక ఇలా వేయించేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత 2-3 స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి. ఈ రవ్వ లడ్డుకి అంత టేస్ట్ని ఇస్తుంది ఈ కొబ్బరి తురుము. ఒక పెద్ద సైజు కొబ్బరి గిన్నె అయితే తీసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకున్నాను. కొబ్బరి తురుము వేసిన తర్వాత మరి 10 నిమిషాల పాటు అయితే చిన్న మంటలోనే వేయించేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని స్టవ్ని. ఇది 10 నిమిషాలు, అది 10 నిమిషాలు, మొత్తం 20 నిమిషాల పాటు ఈ రవ్వని మంచి స్మెల్ వచ్చేదాకా గోల్డెన్ కలర్ మారేదాకా వేయించేసుకోవాలి. అంత టేస్ట్ వస్తుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఈ రవ్వలోనే ఉందండి, వేయించే దాంట్లోనే ఉంటుంది. మనం ఎంత బాగా వేయించుకుంటే రవ్వ అంత టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్లు. చూసారా అండి, ఈ విధంగా మొత్తం వేయించేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కెర వచ్చేసి మనం 1 కప్పు వరకు రవ్వ తీసుకున్నాం కదా, అదే 3/4 కప్పు వరకు చక్కెర తీసేసుకోవాలి. 3/4 కప్పు అంటే 3/4 కేజీ అండి. 1 కేజీ రవ్వకి 3/4 కేజీ చక్కెర పడుతుంది. ఇది కరెక్ట్ కొలత ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మనం అదే రవ్వలోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవడమే. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం అదే బాండీలోకి చక్కెర కూడా వేసేసుకుందాము. నేను 1 కప్పు వరకు రవ్వ తీసుకున్నా కదా, ఇప్పుడు 3/4 కప్పు వరకు చక్కెర తీసేసుకోవాలి. కొలతల ప్రకారం అయితే 1 కేజీ వరకు రవ్వ, 3/4 కేజీ అంటే 3/4 కేజీ వరకు చక్కెర అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చక్కెరని అదే కడాయిలోకి వేసేసుకొని 1 టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇలా పోసేసిన తర్వాత 1 టీ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకుందాము. పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. మనకి లేత తీగ పాకం అయితే రావాలి. 2 వేళ్ళ మధ్యలో మనము ఇలా అంటే తీగ చిన్నగా వస్తుంది కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది ఈ రవ్వ లడ్డు. అసలు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది. ఇంకొకసారి చెక్ చేస్తున్న చూసారా, ఇలా 2 వేళ్ళ మధ్యలో తీగలాగా వస్తుంది కదా. వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇప్పుడు ఈ రవ్వ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులోకి వేసేసుకోవడమే అండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 5-6 ఏలక్కులు దంచేసుకొని ఇలా వేసేసుకోవడమే. వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మొత్తం షుగర్ సిరప్ అంతా ఇందులోకి కలిసిపోయే విధంగా రావాలి. పాకం మంచిగా వస్తే లేతగా ఈ రవ్వ లడ్డు కూడా అంత సాఫ్ట్గా వస్తుంది. కానీ రవ్వ మాత్రం చాలా బాగా వేయించేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకోవాలండి. మరీ వేడిగా ఉన్నప్పుడు లడ్డు కడితే చేతులు కాలుతాయి కాబట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. ఒక 5-10 నిమిషాల వరకు
అలాగే వదిలేస్తే కొద్దిగా చల్లారిపోతుంది. గోరవెచ్చగా ఉన్నప్పుడు లడ్డుకైతే బాగా వస్తుంది. కొద్దిగా మీకు డ్రై అయ్యింది అనుకుంటే ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు పాలు వేసేసుకోవచ్చు. పాలు వేసేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్‌ని అయితే ఇస్తుంది. ఈ రవ్వ లడ్డు ఒక 5 నిమిషాల పాటు ఇలాగే వదిలేసింటే కొద్దిగా డ్రై అనిపించింది. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు పాలైతే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకుంటే చాలండి. ఎక్కువైతే పాలు పడవు. ఒక టీ గ్లాస్ వరకే పట్టాయి. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనకి లడ్లు చేసుకునేకి సరిపోతుందండి. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా అండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి లడ్డు ఏ సైజు కావాలో ఆ సైజులాగా కట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ లడ్డు. చూసారా, ఈ విధంగా కట్టేసుకోవడమే అండి. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో చూసారా. చూసారా అండి, ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అయితే చేసేసుకున్నాం కదా. నాకు కిలో రవ్వకి చాలా వరకు రవ్వ లడ్లు అయితే వచ్చేసాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసేసేయండి. తర్వాత ఇంకా చూపిస్తున్నా చూసారా, సూపర్గా అంటే సూపర్గా వచ్చాయండి. అంత టేస్టీగా ఉంటుంది. 20 రోజుల పాటు పాడు కాకుండా, టేస్ట్ తగ్గకుండా అంత సూపర్గా ఉంటుంది ఈ రవ్వ లడ్డు. చూసారా, ఒకసారి మీకు విరిచైతే చూపిస్తున్నా. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. రవ్వ లడ్డు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.